రష్యాకి మన విదేశాంగ మంత్రి జైశంకర్, చైనాకేమో ఓ పక్కన అజిత్ దోవల్ వెళ్ళారు. రష్యాలో ఓ పక్కన పుతిన్ని కలిసి ఒకటి రేపు ఈ బ్రిక్స్ సదస్సుకి పిలవడానికి కోసమైతే వెళ్ళక్కర్లేదు ఈ 2 దేశాలకు కూడా. అప్పుడు ఆ లెక్కనైతే బ్రెజిల్‌కి వెళ్ళాలి, సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాలి ఇయన్నీ. కానీ ఈ బిఫోర్ దట్టే కొన్ని టాపిక్స్ మన బైలాటరల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. వాటి గురించి వెళ్ళారు. అయితే రష్యా భారతదేశంలో న్యూక్లియర్ ఫ్యూయల్ ప్రొడక్షన్ పెట్టాలనుకుంటుంది. వాళ్ళకి అక్కడ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి పద్దాకా అక్కడ వీళ్ళతో గొడవలు ఉంటాయి కాబట్టి ఉక్రెయిన్‌తో శాంతి కాముక దేశం కాబట్టి ఇండియాలో పెట్టాలనుకుంటున్నాడు. రష్యాకి సంబంధించిన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డెనిస్ మాంత్రో ఈ విషయాన్ని జైశంకర్తో మాట్లాడారు. దాంట్లో స్మాల్ కెపాసిటీ న్యూక్లియర్ పవర్ యూనిట్స్ ఇండియాలో వివిధ ప్రదేశాల్లో పెట్టడం ద్వారా ఈ న్యూక్లియర్ ఫ్యూయల్ ప్రొడక్షన్ అన్నటువంటి సీరియస్గా చేయాలన్నటువంటి దిశగా అడుగులు వేస్తున్నారు. రష్యా భారత్తో ఆ మేరకు ఒప్పందం రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుతిన్ల మధ్యనే ఏమైనా జరుగుతుందేమో చూడాలి. ఓవరాల్గా న్యూక్లియర్ ఫ్యూయల్ ప్రొడక్షన్ అనేది లోకలైజ్ చేయాలన్నటువంటిది రష్యా భారతదేశానికి చూపెడుతున్నట్టు కొత్త మార్కెట్.